బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. Hello everyone. First of all, a very good morning to all of you and welcome back to my channel Maharshi 18. I am Maharshi. Uh, Today I am here to discuss about the recent sensation Kalki 2898 AD directed by Nagashwin, starring Prabhas, Deepika Padukone and Amitabh Bachchan, as well as our Kamal Hassan sir. So before going to discuss the topic, we need to understand some theories, like what is Kalki, who is Kalki, what is the purpose of his arrival. Like that we need to understand. I am doing this because many of my friends of friends and some of my relatives were unaware of the past events that happened in our history, that is Treta Yuga, Dwapar Yuga, what is Mahabharat, what is Ramayana, and what is this current Kali Yugam, and what is the first one, previous Satya Yugam. Actually, the Lord Brahma, the God Brahma, splitted the time in 4 yugas, which is Satya Yuga, Treta Yuga, Dwapar Yuga and Kali Yuga. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ ఐఎమ్ ప్రిఫరింగ్ టు trying to share my knowledge in Telugu because many of my friends and my family and my YouTube friends and my YouTube family are Telugu. I think it's better to discuss this topic in Telugu because whenever we are talking about our culture, our Hindu mythology, we need to we must talk in our regional language because it would show some impact on our listeners in order to understanding. So ఇంకా లేట్ ఎందుకు, and okay, let's dive into the topic. Okay, as per our Hindu mythology and as per our Hindu Puranas, we have 3 main gods which are popularly known as Brahma, Vishnu and Maheshwara. We know the god Brahma, the creator of this universe. As per Hinduism, we believe these 3 are the reasons whatever that happened in this universe. And the creator of universe is Brahma, and the operator of this universe is Vishnu, and the destroyer is Maheshwara. Destroyer in the sense he won't destroy, he destroy bad and generate the new era with the help of Brahma. Maheshwara destroys the bad things that happening in current era and regenerates the new era with the help of Brahma. ఓకేనా, ఇక్కడ మనం కల్కి అవతారం గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ అసలు విష్ణుమూర్తి అవతారాల గురించి తెలుసుకోవాలి. మనకి విష్ణుమూర్తికి టోటల్గా 10 అవతారాలు ఉంటాయి. అవి ప్రతి యుగంలో విష్ణుమూర్తి యొక్క మోటో ఏంటంటే ధర్మాన్ని స్థాపించడం అనేది విష్ణుమూర్తి యొక్క మెయిన్ మోటో, ఆయన అజెండా అదే. సో మనకి ఇక్కడ 4 యుగాలు ఉంటాయి. 1 is సత్యయుగ, సెకండ్ 1 is త్రేతాయుగ, థర్డ్ 1 is ద్వాపరయుగ, ఫోర్త్ 1 is కలియుగ. మనకి 4 యుగాలు ఉంటాయి. సత్యయుగలో విష్ణుమూర్తి మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, వామన అవతారం, నరసింహ అవతారం తీసుకుంటారు. అంటే ఒక పర్సన్ ఇన్ని అవతారాలు ఎలా తీసుకుంటారంటే, మెయిన్గా వామన అవతారంలో, నరసింహ అవతారంలో కంప్లీట్గా విష్ణుమూర్తి ఉంటాడు. మిగతా వాటిలో కూడా విష్ణుమూర్తి ఉంటారు, కానీ ఆయన అంశం ఉంటుంది. లైక్ ఆయన ఐడియాలజీ, ఆయన ఎజెండా, ఆయన థాట్ఫుల్నెస్ అండ్ హిస్ మైండ్ఫుల్నెస్ విల్ బి దేర్ ఇన్ దోస్ రిమైనింగ్ అవతార్స్. వెల్, మనం అప్పుడు ఏం చేశాడంటే ద్వాపర యుగంలో మెయిన్గా ఇద్దరిని చంపుతారు. నరసింహ అవతారం వచ్చేసి హిరణ్యకశిపుడిని చంపుతారు. ఇంకా వామన అవతారం వచ్చి మహాబాలిని పాతాళంలోకి తొక్కేస్తారు. బట్ స్టిల్ మహాబాలి అనే అతను ఒక ఇమ్మోర్టల్ అనమాట. హీ స్టిల్ అలైవ్, లైక్ వీ బిలీవ్ ఇన్ యాజ్ పర్ అవర్ హిందూ పురాణస్. అండ్ కమింగ్ టు దిస్ సెకండ్ యుగ విచ్ ఈస్ త్రేతాయుగ. త్రేతాయుగంలో ఏం జరిగిందంటే మనకి శ్రీరాముడు పుడతాడు. ఎవరికి? దశరథ మహారాజుకి పుడతాడు. అశ్వమేధ యాగం చేస్తే దశరథ మహారాజ్కి మన శ్రీరాముడు పుడతాడు.
అప్పుడు ద మెయిన్ విలన్ అనుకోవచ్చు, ద మెయిన్ వన్ హూ గోస్ అగైన్స్ట్ ధర్మ అని మనం రావణాసుని అనుకుంటాం. సో ప్రతి యుగంలో విష్ణుమూర్తి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ధర్మస్థాపన చేయడం, ధర్మాన్ని నిలబెట్టడం. అది మెయిన్ మోటో విష్ణుమూర్తిది. ఆయన అవతారానికి, ఆయన ఎగ్జిస్టెన్స్కి అదే మెయిన్ రీజన్. రావణాసురుడు ఏం చేశాడు? సీతాదేవిని అపహరించాడు. అది అధర్మం. రామావతారం ఎత్తి రావణాసుడిని చంపి ధర్మస్థాపన మళ్ళీ చేశాడు విష్ణుమూర్తి. అదే యుగంలో విష్ణుమూర్తి పరశురాముడిగా అవతారం తీసుకుంటారు. పరశురాముడు కూడా ఒక విధంగా విష్ణుమూర్తి అవతారమే. ఆ విష్ణుమూర్తి ఏంటంటే ఈజ్ లైక్ గురు ఆఫ్ రామ. శివధనుస్సుని ఎత్తేటప్పుడు రాముడికి గైడెన్స్ ఇవ్వడం, దాని గురించి మాట్లాడటం, ఆయనకి కొన్ని రోజులు శిక్షణ కూడా ఇస్తాడు పరశురాముడు రాముడికి. సో అది మనకి సెకండ్ త్రేతాయుగ. కమింగ్ టు ద్వాపరయుగలో శ్రీకృష్ణుడు, బలరాముడు ఈ ఇద్దరి రూపంలో విష్ణుమూర్తి అవతరిస్తారు. మనకి కృష్ణుడి గురించి తెలుసు అండ్ బలరాముడు ఆయన బ్రదర్ గురించి తెలుసు. ఇద్దరిలో విష్ణుమూర్తి ఉంటారు. ఇక్కడ ఏం జరిగాడు? ఇక్కడ మనకి కౌరవులు ఉన్నారు. కౌరవులు ముఖ్యంగా దుర్యోధనుడు. ఈ దుర్యోధనుడు కూడా సత్యయుగంలో, త్రేతాయుగంలో జరిగినట్టే ఈయన కూడా ధర్మాన్ని ప్రోత్సహిస్తాడనమాట. ప్రోత్సహించినప్పుడు దీన్ని అడ్డుకోవాలంటే భగవంతుడు రావాలి. అప్పుడు విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా, బలరాముడిగా అవతరిస్తారు. కానీ ముఖ్యంగా మనం ఫోకస్ చేసేది ఏంటంటే శ్రీకృష్ణుడి మీద. శ్రీకృష్ణుడు కత్తి కూడా పట్టాడు, కానీ అంటే ఆ ద్వాపరయుగం మొత్తం శ్రీకృష్ణుడే నడిపిస్తాడు అనమాట. ఆయన బ్యాక్లో ఉండి ఆయన నడిపిస్తాడు. కురుక్షేత్రంలో ఎవరు చచ్చిపోతారు, ఎప్పుడు చచ్చిపోతారు అని కూడా కృష్ణుడికి తెలుసు. సో కృష్ణుడే వెనక నుండి మొత్తం నడిపిస్తాడు. అది కృష్ణ అవతారం. దుర్యోధనుడు చచ్చిపోతాడు. అండ్ ద అశ్వత్థామ వచ్చేసి ఈ పంచపాండవులకి గురువు ఉంటాడు ఒక ఆయన పేరు ద్రోణాచార్యుడికి పుట్టేవాళ్ళే అశ్వత్థామ ఏం చేస్తాడంటే, వాట్ హీ మేడ్ మిస్టేక్ ఇన్ ద్వాపరయుగ ఇస్, అభిమన్యుడికి భార్య ఉంటుంది ఉత్తర. ఆ ఉత్తరాకి ప్రెగ్నెన్సీలో ఉంటుంది, అంటే ఆమె కడుపుతో ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో కురుక్షేత్రం జరుగుతుంటుంది. దానికంటే ముందు ఈ అశ్వత్థామ వెళ్ళి పంచపాండవులకి ఉపపాండవులు ఉంటారు. అంటే పంచపాండవులకి 5 కొడుకులు ఉంటారు. సేమ్ వాళ్ళలాగే ఉంటారు, కానీ పంచపాండవుల కంటే వాళ్ళు ఇంకా పవర్ఫుల్ అనమాట. పాండవులు ద్రోణాచార్యుడిని చంపేస్తారు. దేర్ ఇస్ ఎ రీజన్. అది సపరేట్గా ఒక స్టోరీ ఉంటుంది. దీన్ని మీరు కావాలంటే మీరు కామెంట్స్ పెడితే నేను అశ్వత్థామ గురించి నేను ఇంకో వీడియో తీస్తాను. సో దానికి ఒక రీజన్ కూడా ఉంటుంది. అశ్వత్థామ వాళ్ళ నాన్న ద్రోణాచార్యుడు, ఆయన్ని చంపేసినందుకు పంచపాండవుల మీద అశ్వత్థామ పగబడతాడు. ఆ కోపంతో వెళ్ళి పాండవులు అనుకుని ఉపపాండవులను చంపేస్తాడు. ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ థింగ్ ఈస్, అసలు ఈ పాండవుల వంశం మొత్తం నాశనం అవ్వాలి అని చెప్పేసి కడుపుతో ఉన్న ఉత్తర మీద బ్రహ్మాస్త్రం సంధిస్తాడు. అప్పుడు ఉత్తర కడుపులో పరీక్షితుడు అనే ఒక రాజు పుడతాడు. అతన్ని చంపేద్దామని చెప్పి బ్రహ్మాస్త్రం సంధించినప్పుడు అతను చనిపోతాడు. బేసికలీ ఆయన చనిపోతాడు. తర్వాత శ్రీకృష్ణుడు, తెలుసు కదా మన కృష్ణుడు అంటేనే మాయలు, ఆయన వరం ఇచ్చి మళ్ళీ ఆ బిడ్డకి ప్రాణం పోస్తాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కొన్నందుకు ఆయన పేరు పరీక్షితుడు అని పేరు పెడతాడు. పరీక్షితుడు అంటే ఒక పరీక్షను ఎదుర్కొన్నాడు అని ఒక సాంస్క్రిట్ మీనింగ్ వస్తుంది. సో పరీక్షితుడు అని పేరు వస్తుంది ఆయనకి. సో అంత పాపం చేశాడని చెప్పి అశ్వత్థామకి, నువ్వు జీవితాంతం నిన్ను ఎవరు దగ్గరికి తీయకుండా నువ్వు ఇలాగే బతుకుంటావు, ప్రపంచం అంతమయ్యేలాగా నువ్వు ఇలాగే ఉంటావు అని చెప్పి అశ్వత్థామకి శ్రీకృష్ణుడు శాపం పెడతాడు. ఓకేనా? ఇది ద్వాపరయుగంలో జరిగింది. అందరూ చనిపోతారు, ధర్మస్థాపన జరిగిద్ది. ఇప్పుడు ద్వాపరయుగంలో ఇక్కడ కూడా ధర్మాన్ని స్థాపించేశారు విష్ణుమూర్తి. ఇప్పుడు 4th కలియుగం. మనం కలియుగంలో చూసుకుంటే ముఖ్యంగా మెయిన్ ప్రాస్టిట్యూషన్, ఆల్కహాల్, బెట్టింగ్స్,
మళ్ళీ హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్. ఇంకా మనం ఎలా తయారవుతామంటే ఈ యుగం ఎండ్ అయ్యే టైంకి మనం ఎలా తయారవుతామంటే, నీ తల్లికి నీ అక్కకి నీకు వాళ్ళు కూడా తేడా తెలియదు అనమాట. అంటే నువ్వు మనిషిలో కామం పెరిగిపోద్ది, క్రోధం పెరిగిపోద్ది, మంచి చెడ ఆలోచించరు, అన్యాయం పెరిగిపోద్ది. ఇంకా అన్యాయం పెద్ద ఒక ఫుల్ దానికంటూ ఒక రూపం వస్తే అది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద డెమోన్ అయితే ఎలా ఉండిద్దో అలా ఉంటుంది. దాన్నే మనం కలిపురుషుడు అన్నాం. కలిపురుషుడు అన్యాయానికి వీటన్నిటికీ ఒక రూపం ఉంటే అదే ఒక కలిపురుషుడు. ఇది కలిపురుషుడు యొక్క దాన్ని ఇప్పుడు మనకి సత్యయుగంలో చూసుకుంటే హిరణ్యకశిపుడు, మహాబలి వీళ్ళలో చూసుకున్నాం మనం. అంటే ఒక డెమోన్ ఎలా ఉంటారు, అధర్మానికి ఎగనెస్ట్గా ఎలా వెళ్తారు అని వీళ్ళలో చూసుకున్నాం. మన త్రేతాయుగంలో చూసుకుంటే రావణాసురుడు, దుర్యోధనుడు, మన ద్రౌపదయుగంలో చూసుకుంటే దుర్యోధనుడు. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, ధర్మానికి ఎగనెస్ట్గా వెళ్తారు, ధర్మాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తారు. సో వీళ్ళందరినీ చంపేసి వీళ్ళందరినీ ఈ ప్రపంచంలో లేకుండా చేసి ధర్మాన్ని స్థాపిస్తారు విష్ణుమూర్తి. ప్రతి యుగంలో ఒకటే మోటో, ధర్మాన్ని కాపాడాలి, ఎర్త్ని మళ్ళీ నీట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి, మంచికి చెడుకి డిఫరెన్స్ తెచ్చేసి. రెండింటికి కోరిలేషన్ ఉండేది అనమాట, చెడుకి మంచికి. ఒకటి ఎక్కువైనా ఒకటి ఇబ్బంది పడుతుంది. సో ఒకటి ఇబ్బంది పడుతుంది ఇన్ ద సెన్స్, ఇప్పుడు కోరిలేషన్ లేదనుకోండి అఫ్కోర్స్. ఇప్పుడు అన్యాయం ఎక్కువైపోతే ఇప్పుడు మంచిగా ఉండేవాళ్ళు, న్యాయంగా ఉండేవాళ్ళు, బతికే వాళ్ళకి ఇబ్బందే కదా, వీళ్ళకి పీస్ మిస్ అయింది కదా. సో ఈ ధర్మ స్థాపన చేయడానికి వస్తాడు. ఇప్పుడు మన కలియుగంలో చివర ప్లేస్కి లాస్ట్కి వచ్చేసినప్పటికీ మనం చాలా చూసుంటాం. అప్పటికే జీవితంలో అందరం చాలా కోల్పోయి ఉంటాం. తిండికి నీళ్ళకి కూడా కొట్టుకునే టైం వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడే కొట్టుకుంటున్నాం. ఇంకా తిండి లేక గతి లేక ఇలాంటి స్టేజ్ వచ్చేసిద్ది అనమాట మనకి. సో అలాంటి టైంలో ధర్మంగా ఉండే వాళ్ళని కల్కి అవతారం ఎత్తి విష్ణుమూర్తి కాపాడతాడు. ధర్మంగా ఉండే వాళ్ళని, అధర్మాన్ని పాలించే వాళ్ళని, అధర్మాన్ని పాటించే వాళ్ళని విష్ణుమూర్తి చంపేస్తాడు. యాక్చువల్గా మనకి హిందూ పురాణాస్ ప్రకారం ఎలా ఉందంటే, కల్కి అవతారం అనేది ఒక సుమతి అనే ఆవిడికి పుడతారు. అది శంబాల అనే అది కింగ్డమ్ అంటారు, అది ప్లేస్ అంటారు. బట్ హిమాలయాస్లో ఉందంటారు, అదొక ప్లేస్ అంటారు, కానీ అదొక కింగ్డమ్ అంటారు. కొంతమంది దాన్ని ఒక కింగ్డమ్గా ట్రీట్ చేస్తారు. మళ్ళీ ఆ కింగ్డమ్లో ఎలా ఉంటారంటే మనుషులందరూ చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళలో చాలా నీతివంతులు ఉంటారు. ధర్మాన్ని స్థాపించడానికే వాళ్ళు చూస్తుంటారు అనమాట. అలాంటి ఒక ఊర్లో, అలాంటి ఒక రాజ్యంలో కల్కి సుమతి అనే ఆవిడికి పుట్టేస్తాడు. పుట్టేసి విష్ణుమూర్తి ఇప్పుడు మనకి విష్ణుమూర్తి అవతారం తీసుకుంటారు కల్కిలాగా. సో ఈ 3 చెప్పాను కదా, ఈ ద్వాపర యుగం, కలియుగం, వీటిలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అన్నమాట. దాంట్లో మనకి మెయిన్గా మనం చూసుకుంటే సత్యయుగంలో మహాబలి అనే ఒక అతను వామన అవతారం కిందకి తొక్కేస్తాడు అనమాట. అధర్పాతాలలోకి తొక్కేసినప్పుడు ఆయనకి అది వరము వల్ల శాపం వల్ల ఒకటి వస్తుంది, చిరంజీవిగా ఉండాలి, లాస్ట్ దాకా ఈ ప్రపంచం అంతమయ్యేదాకా బతకాలి అనే ఒక వరమో శాపమో. ఐఎమ్ నాట్ షూర్ బికాస్ ఐఎమ్ నాట్ దట్ మచ్ అవేర్ ఆఫ్ సత్యయుగ, బట్ హ్యావ్ క్లారిటీ ఆన్ దిస్ రిమైనింగ్ 3 years. సో ఆ యుగంలో మహాబలి అనే ఒక పర్సన్ ఇమ్మోర్టల్ అవుతారు. ఆయన ఒక ఇమ్మోర్టల్. మళ్ళీ త్రేతాయుగంలో చూసుకుంటే ఇద్దరు మెయిన్గా 3 ఉంటారు ఇమ్మోర్టల్స్. ఒకటి వచ్చేసి హనుమాన్ ఒక ఇమ్మోర్టల్, మంచి కార్యం చేయడానికి. విభీషణుడు చాలా లాయల్గా ఉంటాడు, సో ఆయనకి కూడా ఒక వరం అన్నమాట ఉండడానికి. పరశురాముడు ఈయన క్షత్రియులకి పూర్తిగా ఎగనెస్ట్గా ఉంటాడు. పరశురాముడి గురించి కూడా నేను ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. పరశురాముడు కంప్లీట్గా ఎగనెస్ట్గా ఉంటాడు ఎవరికి, మన క్షత్రియులకి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, నాకు ఆ థియరీ కూడా తెలుసు. సో వీళ్ళు 3 త్రేతాయుగంలో చిరంజీవులు అనమాట, అంటే వీళ్ళు ఇమ్మోర్టల్స్ అనమాట. వీళ్ళు కలియుగం అంతమయ్యేదాకా వాళ్ళు బతికే ఉంటారు. ఎందుకో కూడా చెప్తాను తర్వాత. ద్వాపర యుగంలో చూసుకుంటే మనకి కృపాచార్య అండ్ అశ్వత్థామ. కృపాచార్య వరం వల్లే ఆయన కూడా
చిరంజీవిగా ఉంటారు. అండ్ అశ్వత్థామ ఒక శాపం వల్ల చెప్పాను కదా, ఉత్తర మీద బ్రహ్మాస్త్ర సంధించినందుకు ఆయనకి శిక్ష, అంటే అదొక శిక్షలాగా ఇస్తారన్నమాట. ఇంకా వేదవ్యాసుడు మనకి తెలుసు, మహాభారతం రాయడానికి, మహాభారతం రాపించినందుకు హీఈస్ ద బ్యాక్ బోన్ అనమాట మహాభారత్కి, భగవద్గీతకి. విష్ణుమూర్తి ఈ మన త్రిమూర్తులు వల్ల హెల్ప్ తీసుకొని వేదవ్యాసుడు రాస్తాడనమాట. మన లార్డ్ గణేష్ అని పెట్టుకొని ఆయన కొమ్ముతో రాపిస్తాడు, దంతంతో రాపిస్తాడు. సో హీఈస్ వేదవ్యాస, హీఈస్ ఆల్సో గ్రేటెస్ట్ అనమాట ఇంకా ఆ యుగంలో. సో వీళ్ళందరూ చిరంజీవులు. వీళ్ళు ఇప్పుడు ఈ కలియుగంలో ఏం చేస్తారంటే, మన కల్కి అవతారం తీసుకుంటారు కదా విష్ణుమూర్తి. కల్కి అవతారానికి కంప్లీట్గా మద్దతు, అంటే కంప్లీట్ కోఆపరేషన్ ఇస్తూ ఈ చిరంజీవులు ఆయనకి సపోర్ట్గా ఉండి అధర్మాన్ని పాలించవాలని అంతం చేసి, ఈ 7 చిరంజీవులు ప్లస్ విష్ణుమూర్తి యొక్క కల్కి అవతారం కలిపి ధర్మాన్ని స్థాపిస్తారు. అది మన హిందూ మిథాలజీ యాజ్ పర్ ఇప్పుడు దాకా జరగబోయేది కలియుగంలో ఇదే. అంటే మన హిందూ పురాణాల ప్రకారం కలియుగంలో ఏం జరిగేది అనేది ఇదొక థీరీ అనమాట. అండ్ ఇప్పుడు కల్కి 2898 AD గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మన దాంట్లో క్యాస్టింగ్ ప్రభాస్ కానీ, దీపికా పాడుకోని కానీ, అండ్ మళ్ళీ అమితాబ్ బచ్చన్, ఇంకా చాలా చిన్న చిన్న క్యామియోస్ ఉన్నాయి. అవి చాలా బాగా ఎంటర్టైన్ చేశాయి. ఈ మన డైరెక్టర్ నాగశ్విన్ మెయిన్ మోటో ఏంటంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి అసలు ఈ శంబాల అంటే ఏంటి, ఈ కాంప్లెక్స్ అంటే ఏంటి, వీటి మీద ఫోకస్ చేస్తాడనమాట. మనకి ఆ వరల్డ్ అర్థమయ్యేలా మనకి స్లోగా తీసుకెళ్తాడు ఫస్ట్ హాఫ్ అంతా. చాలామందికి వీటి గురించి క్లారిటీ లేకుండా ఈ మూవీ చూసారనమాట. వాళ్ళకి ఏమనిపించింది అంటే, వాళ్ళు ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేసారనమాట. అంటే కొంతమంది మా ఫ్రెండ్సే చెప్పారు, ప్రభాస్ సంథింగ్ ఎల్స్ అని చెప్పి వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరిగిందంటే, నాగశ్విన్ ఫోకస్డ్ ఆన్ వరల్డ్ బిల్డింగ్ ఇన్ ఫస్ట్ హాఫ్. అంటే ఎవరి క్యారెక్టర్ ఎలా డిజైన్ అయింది, అసలు ఎవరు ఏంటి అనేది మనకి స్లోగా చూపించడం జరిగింది. కమింగ్ టు ప్రభాస్ అనే అతను, యాజ్ ఏ భైరవ, ఈజ్ ఏ బౌంటీ హంటర్. కాశీలో ఉంటాడు. అతని టార్గెట్ ఒకటే, కాంప్లెక్స్కి ఎలా అయినా రీచ్ అవ్వాలి. కాంప్లెక్స్ అనేది ఒక ఫిక్షనల్ వరల్డ్ అనమాట ఆ మూవీలో. అక్కడ కిందంతా రిసోర్సెస్ అన్నీ అయిపోయి ఉంటాయి అప్పటికే. అంటే మన ఫ్యూచర్లో ఉంటాం కాబట్టి ఆ రిసోర్సెస్ అన్నీ అయిపోయి ఉంటాయి. సో కాంప్లెక్స్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అన్నీ ఇంకా చాలా అడ్వాన్స్డ్గా ఉండిద్ది అనమాట కాంప్లెక్స్ కింద దానికంటే. సో అంతా పైన ఉంటుంది. ఆ కాంప్లెక్స్కి ఎలా అయినా అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉండిపోవాలని ప్రభాస్ టార్గెట్. దానికోసం ఏమైనా చేస్తాడనమాట. ఇది సింపుల్గా ప్రభాస్ రోల్. అండ్ కమింగ్ టు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ చేశారు. ఆయన అయితే ఆ ఏజ్లో అంత ఎఫర్ట్స్ పెట్టి ఆ రోల్ని అంత ముందు తీసుకెళ్ళడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అసలు ఆ మేకప్ కానీ, అది కానీ, ఆ ఫేస్ రీస్టోరేషన్ కానీ, మళ్ళీ అవతారం అదే, ఇప్పుడు ఆయన యాక్టో ఇమ్మోర్టల్ కదా. సో స్టిల్ ఇమ్మోర్టల్గా ఉన్నప్పుడు కూడా ఆయన చూపించిన విధానం, ఆయన ఇంట్రడక్షన్ కానీ, ఆయన హైట్ అంటే ద్వాపరయుగంలో మనుషులు ఆల్మోస్ట్ 8 feet 10 feet అంత హైట్లో ఉంటారనమాట. అందరు రాజానుభావులు అంటారు ఆ టైంలో. సో అందరు అంత హైట్లో ఉంటారు. దాన్ని చూపించడం కూడా అంటే ఎక్కడ లూప్, అంటే దీనికి ఒక పేరు పెట్టేదానికి లేకుండా తీసాడనమాట ఆ విషయంలో. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి మూవీలో, అసలు నిజంగా విజువల్ ట్రీట్ అనే చెప్పుకోవాలి ఆ మూవీలో. కమింగ్ టు దీపికా పాదుకోన్, ఈవిడ రోలే మెయిన్. అసలు ఈ మూవీ మొత్తం మీద ఈవిడదే మెయిన్ అనమాట. మూవీ మొత్తం ఈవి చుట్టూ తిరుగుతుంది. ఈవిడ్ని కాపాడటం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట. అసలు అశ్వత్థామ ఎవరు, ఈ సుమతి ఎవరు, సుమతి ఏంటి, అసలు అశ్వత్థామ ఎందుకు ఈవెన్ని కాపాడడానికి ట్రై చేస్తాడు, భైరవ ఎందుకు దానికి అగెనెస్ట్గా వెళ్తాడు అనేది దాని చుట్టూ మూవీ నడుస్తుంటుంది. అండ్ కమింగ్ టు ద స్కేరియస్ట్ పర్సనాలిటీ, ఉల్గనాయకన్ కమల్ హాసన్. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా తక్కువ ఉంటుంది మూవీలో, బట్ స్టిల్
మనోడు చాలా ట్రై చేస్తాడనమాట. చాలా ట్రై చేయడం అంటే ఇన్ ద సెన్స్ చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది. ఆయన మాట్లాడకుండా కూడా యాక్టింగ్ చేయొచ్చా, ఒక పర్సన్ని అదే ఒక థియేటర్స్లో ఉన్న ఆడియన్స్ ఇంత ఇంపాక్ట్ చేయొచ్చా అని ఆయన చూసిన తర్వాత నాకు అర్థమైంది. తక్కువ స్పేస్లో బాగా చేశారు. అతని రోల్ ఏంటి అనేది మీరు ఇంకా మూవీలో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సుప్రీం ఎస్కిన్ అంటే బాగా డిజైన్ చేసుకున్నాడు నాగశ్విన్. ఈ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు. వాల్ మేకింగ్ని కానీ దీన్ని కానీ అసలు ఈ కల్కి యూనివర్స్ అనేది ఎలా ఉంటుందంటే లిటరలీ ఒక హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తగ్గదనమాట. హాలీవుడ్ విజువల్స్ చూపించాడు నాగశ్విన్. అసలు ఫ్యూచర్కి తీసుకెళ్ళిపోతాడు మూవీలో. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఏముంటుంది, అసలు ఫ్యూచర్ని మనం ఎలా సర్వైవ్ అవుతాం, ముందు ఎలా బతుకుతాం అని చెప్పి నీట్గా చూపించాడు. కొంతమందికి నాకే ల్యాగ్ అనిపించింది మూవీ చూసేటప్పుడు, ఏంటి ఇంత ల్యాగ్ చేస్తున్నారని. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు అనిపించింది ఇట్స్ ఆల్ వర్త్ అని. ఫస్ట్ హాఫ్ మొత్తం వాల్ బిల్డ్ చేశాడు, సెకండ్ హాఫ్ పర్పస్ చూపించాడు అని చెప్పి నాకు అర్థమైంది ఆ వాల్ బిల్డ్ చేయడానికి. తర్వాత అంతే, హీ ఈస్ నాట్ ఐ థింక్ నాగి ఈజ్ కుకింగ్ సంథింగ్ సో హార్డ్. చాలా ఎక్కువ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. యూనివర్స్ అంటున్నాడు కదా, సో ఈ కలియుగంలో వీళ్ళందరూ రావాలి, ఇంకా కల్కి అవతరించిన తర్వాత ఈ 7 ఇమ్మోర్టల్స్ రావాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఆయనకి హెల్ప్ చేయాలి, ధర్మాన్ని స్థాపించాలి. మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నాడు గైస్ దీంట్లో. సీన్స్ ఏవైతే ఉన్నాయో మహాభారత్ సీన్స్ ఇంకా అసలు బుర్రపాడనమాట. లాస్ట్లో క్లైమాక్స్లో ఒక షాట్ వస్తుంది. లాస్ట్ 20 minutes క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ మూవీ చూసేటప్పుడు. ఆ సీన్ చూసేటప్పుడు నా రియాక్షన్ అయితే ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇక్కడ ప్రభాస్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ప్రభాస్ని ట్రోల్ చేశారో అబౌట్ హిస్ లుక్స్, అతని యాక్టింగ్ గురించి, రీసెంట్ టైమ్స్లో అతను ఫేస్ చేసిన డిజాస్టర్స్ గురించి ఈ మూవీ ఒక మంచి రిప్లై ఇస్తుంది అనమాట. ఒక స్లిప్పర్ షాట్ అనమాట. ఆయన ట్రోల్ చేసిన వాళ్ళని కానీ ఆయన్ని ఇది చేసిన వాళ్ళకి కూడా ఇది ఒక మంచి స్లిప్పర్ షాట్ మూమెంట్ అనుకోండి. ఎందుకంటే ప్రభాస్ ఈ మూవీలో యాక్టింగ్ అయితే అసలు ఒక డిఫరెంట్ ప్రభాస్ని చూస్తాం మనం. ఇప్పటిదాకా ప్రభాస్ని ఒక 6 feet హీరోలాగా, లేకపోతే ఏదో ఒక సంథింగ్ లాగా చూసాము, అంటే ఒక పెద్ద యాక్షన్ హీరోలాగే చూసాము. కానీ ఈ మూవీలో మీరు ప్రభాస్ని ఒక డిఫరెంట్ వేలో చూస్తారు. ఎందుకంటే నాగశ్విన్ క్యారెక్టరైజేషన్ కానీ, నాగశ్విన్ ప్రభాస్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ కానీ ఈ మూవీ గురించి ఇట్స్ టోటలీ డిఫరెంట్. ప్రభాస్ బాడీ బిల్డ్ చేసుకోవడం కానీ, తన స్టైల్ కానీ, ప్రతి డీటెయిలింగ్ ప్రభాస్ది ఇట్స్ టోటలీ డిఫరెంట్. నాకైతే ప్రభాస్ తక్కువ ఉన్నాడని ఫీలింగ్ కూడా అనిపించింది మూవీలో. బట్ ఇట్స్ ఆల్ వర్త్ గైస్. క్లైమాక్స్లో అయితే ఇంకా చెప్పడం ఎందుకు, చూడండి. క్లైమాక్స్లో అయితే మైండ్ పోద్ది. మనోడు నాకు తెలిసి ప్రభాస్ డార్లింగ్ కెరీర్లో ఇదొక గుర్తుండిపోయే రోల్, ఇంకా ఇంతకంటే గొప్ప రోల్ ఇంకా చేయడేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఆ మూవీ చూసిన ఎండింగ్లో. ఇంతకంటే మంచి ఫీలింగ్, ఇంతకంటే మంచి రోల్ ఇతని కెరీర్లో ఎప్పుడు రాదేమో అనే ఫీలింగ్ వచ్చింది. సో ఆ రోల్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట పర్సనల్లీ. ఆ రోల్ ఏంటనేది మీరు థియేటర్లో చూడండి, ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకా తర్వాత నాగశ్విన్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ నాకు తెలిసినంతవరకు ఆయన ఇప్పుడు దాకా 3 movies తీశారు. ఎవడే సుబ్రహ్మణ్యం, అండ్ సెకండ్ వన్ ఈస్ మహానటి. వీ ఆల్ నో అబౌట్ మహానటి. ఎంత మంచి హిట్, ఎంత మంచి సక్సెస్ తీసుకుంది ఆ మూవీ. బయోపిక్ ఆఫ్ సావిత్రి గారు. సో ఆ మూవీ తీయడం, దాంట్లో సేమ్ అప్పట్లో ఆ వింటేజ్ లుక్స్ ఎలా ఉంటాయి సావిత్రి గారివి, ఆ మాటలు ఎలా ఉంటాయి, సేమ్ ఎలా యాస్టీస్ దించేశాడు.
యాస్టీస్ దించేశాడు ఆ మూవీలో కూడా. సో అలాగా మన నాగశ్విన్ ఐడియాలజీ కానీ అతను తీసుకున్న అన్ని ఇయర్స్కి గ్యాప్కి కానీ మొత్తం వర్త్ అనిపించింది నాకైతే మూవీ మేకింగ్. ఇంకా మీరందరూ కూడా వెళ్ళి మూవీ చూడండి, ఇప్పటికీ చూడకపోతే చూడండి. మ్యాక్సిమం మూవీ చూసిన వాళ్ళకి ఆ క్లైమాక్స్ సీన్ ఏంటో ఈ పార్ట్కి క్లారిటీ ఉంటుంది. అలాంటి నేను ఎప్పుడో చూస్తాను అనుకున్నాను కొన్ని సీన్స్ అయితే ఇప్పుడే చూపించాడు నాగశ్విన్ రియల్లీ అన్నాళ్ళరా దూతా నీకు. దట్స్ ఇట్ గై, థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ. ఐ థింక్ నేను అన్నీ క్లియర్ చేశాను అనుకుంటున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా అడగండి, ఐ విల్ ట్రై టు కన్వే యూ. దట్స్ ఇట్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అండ్ ఫస్ట్లీ ఐఎమ్ రియల్లీ సారీ, ఫస్ట్ అండ్ లాస్ట్ I need to say sorry to all my subscribers who subscribed my channel because I was there busy in my college with my studies and I even lost my mobile over there, so I failed to make videos and upload it in YouTube. మీరు నా సిచ్యువేషన్స్ కూడా కొంచెం అర్థం చేసుకోండి. I try to be available from now in YouTube and I'm also planning for movie reviews and these random vlogs. It might be my college or it might be place that I visit or it's about the good things that happen around me. I try to shoot and I am planning to upload them in my channel, so please do subscribe to my channel and thanks ఇప్పటిదాకా విన్నందుకు and love you all, thank you, bye.